కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్తున్నారు అని అంటే, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్లో అంటే అంటే పెద్ద ఎత్తున ఊర్లో నుంచి వచ్చి కానివ్వండి, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు, ప్రచారాలు చేసిళ్ళు, అంత వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్లో ఎందుకు గెలుస్తాం అనేసి కాంగ్రెస్ లీడర్స్ అంటారు కదా. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్లో ఉన్నారు, రెండోది క్యాండిడేట్ మీద భయం, ఎందుకు వచ్చిన గొడవ మాకు, మేము రిస్క్ తీసుకోవద్దు అని రెండు కలిసి వచ్చినాయి. ఎంఐఎం సపోర్ట్ చేసింది. వాస్తవంగా అక్కడ మైనారిటీ ఓట్లు కూడా చాలా ఎక్కువ. అవును, అంటే ఇంత సడన్ గా మైనారిటీ ఓట్లని పరోక్షంగా బీజేపీ పార్టీ ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ పూర్తిగా మైనారిటీ ఓట్లు పోతాయని మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మైనారిటీ వాళ్ళకి కేసీఆర్ గారి మీద చాలా నమ్మకం, చాలా గౌరవం, బీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం. ఎందుకంటే మైనారిటీలకు ఈ దేశంలో ఎవరు చేయనంత కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. ప్రత్యేకంగా బాలికలకు ఏది గురుకుల పాఠశాలలు పెట్టడం, మైనారిటీ బాలికలకు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినారు, అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినారు వాళ్ళ కోసం. సో అదేవిధంగా ఇమాంలకు, మౌజంలకి వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చినారు. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ కోసము మసీదులు కట్టుకుంటానన్నా, తర్వాత మన వాటిని ఏమంటారు పీర్ల కొట్టం అవి చేసుకుంటానన్నా, ప్రతి గ్రామాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫండ్స్ ఇచ్చినారు, విపరీతంగా ఫండ్స్ ఇచ్చినారు. ఈవెన్ వాళ్ళు హజ్ యాత్రకు వెళ్తా అంటే కూడా సార్ దాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని కేసీఆర్ గారు అన్ని ఏర్పాట్లు చేసేవారు. సో మైనారిటీలకి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత కేసీఆర్ గవర్నమెంట్లో దక్కింది, ఆ గౌరవం దక్కింది. ఈవెన్ ఫస్ట్ టర్మ్లో కూడా డిప్యూటీ సీఎంగా మరి మహమూద్ అలీ గారిని తీసుకొచ్చినారు. అంటే మొదటి నుంచి ప్రాధాన్యత ఎమ్మెల్సీ కూడా మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొదటి నుంచి కేసీఆర్ గవర్నమెంట్లో ముస్లింలకి మంచి ప్రాధాన్యత ఇచ్చినారు. కాబట్టి సహజంగానే ముస్లిమ్స్కి కేసీఆర్ గారు అంటే ఇష్టం, టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. అయినప్పటికీ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నాం ప్రకటించినా మాకున్న నమ్మకం తప్పకుండా మైనారిటీలు మాకు ఓటేస్తారనే నమ్మకం మాకుండే. ఎప్పుడైతే బండి సంజయ్ గారు వచ్చి మైనారిటీలను రెచ్చగొట్టినట్టు ఆయన ప్రసంగాలు ఉన్నాయో అప్పుడు వాళ్ళు కోపంతో కాంగ్రెస్ పార్టీ ఓటేసినారని మేము భావిస్తూ ఉన్నాం.